హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని కాదనుకున్న వారి లైఫ్ గురించి ఈరోజైతే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారే కావచ్చు, అండ్ మీకు దూరమైన వారు కావచ్చు, అసలు వీరి లైఫ్ ఎలా ఉంది, మీ విషయంలో చేసిన దానికి ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారు, దూరం చేసుకున్నాక వీరి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉందా, అండ్ మీ విషయంలో చేసిన దానికి వీరికి ఏమైనా రిగ్రెట్ ఫీల్ అంటే ఒక పశ్చాత్తాపం అన్నది ఉందా, అంటే మిమ్మల్ని బాధ పెట్టి కానీ మిమ్మల్ని మోసం చేసిన సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో ఆలోచిస్తున్నారా లేదా, దీనికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అయితే ఉంటుందండి. మనం ఇక్కడ పెండెలం బోర్డులో మీకు దూరమైన ఈ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ మొదటి కార్డు వచ్చేసి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్, రెండవ కార్డు వచ్చేసి మీ విషయంలో అసలు రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా, మూడో ఎనర్జీస్ కార్డు వచ్చేసి మీ విషయంలో వారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు పెండెలం బోర్డులో ఎనర్జీస్ అయితే చూద్దామండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ కార్డు ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ గురించి యూనివర్స్ ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో దూరమైన వారి గురించి మీరిచ్చే సమాధానాలు. మనం ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతామండి. మొదటి కార్డు, రెండవ కార్డు, మూడవ కార్డు. ముందుగా ఈ పర్సన్ లైఫ్ గురించి అయితే చూద్దాం. చూడండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఎలా వచ్చిందో. యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వాళ్ళ లైఫ్లో నుండి దూరమైన ఆ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరిచ్చే సమాధానాలు. మొదటిగా ఈ పర్సన్ లైఫ్ గురించి యూనివర్స్ ఏం సమాధానాలు ఇస్తున్నారో చూద్దామండి. యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో మొదటి ప్రశ్నకి మీరిచ్చే సమాధానాలు. ఈ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తున్నారండి. మొదటి కార్డు 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. రెండవ ప్రశ్న, మీ విషయంలో ఏమైనా రిగ్రెట్ అన్నది ఉందా లేదా. మీ విషయంలో దూరమైన వారి మనసులో మీ మీద రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, దీనికి సంబంధించి ఎనర్జీస్. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అది కనిపిస్తుంది. నువ్వు జరగబోయే సంఘటన కూడా చూద్దాం. అసలు మీ విషయంలో ఎటువంటి నిర్ణయం. 6 ఆఫ్ సార్డ్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇదండి సిచ్యువేషన్. ఇక్కడ మీకు దూరమైన ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ, అండ్ మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రీజన్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన వారు కానీ, ఈ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం కనిపిస్తుంది. వారు అనుకున్న జీవితంలో సంతోషంగా అయితే లేరు. ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు, డిప్రెషన్ కనిపిస్తుంది. జీవితంలో ఏ దారి కనిపించిన స్థితిలో అయితే వీరు ఉన్నారండి. ఒంటరిగా జరిగిపోయిన విషయాల గురించి అయితే ఆలోచిస్తున్నారు. మనం ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే వస్తుంది. చూడండి.
ఇప్పుడు జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారి జీవితంలో వారు చేసిన దానికి కర్మ సిచ్యువేషన్స్కి ఇప్పుడు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. కాలం ఒక రోజు అన్నది సమాధానం అయితే ఇస్తుంది కదా, ఆ సమాధానం అన్నది ఎలా ఇచ్చింది అంటే ఒక డబ్బు విషయంలో వారు అవమానాలు అయితే పడుతున్నారు. ఎవరు? మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ, మిమ్మల్ని దూరం చేసుకున్నవారు కానీ, వీరైతే ప్రజెంటు ఆర్థికంగా మోసపోయారు, ఆర్థికపరమైన నష్టాలు కనిపిస్తున్నారు. అసలు డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. సంతోషం అయితే వీరి జీవితంలో అయితే లేదు. ఇప్పుడు వీరు లైఫ్ ఎలా ఉందంటే కాలం కర్మం కలిసి రాకపోతే గాడిద కాళ్ళు కూడా పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మీ పర్సన్ ఎంత అహంకారంగా అయితే ఉన్నారో అంత అహంకారం నుండి ఇప్పుడు మీ పర్సన్ చాలా చేంజ్ అయ్యటం అయితే జరిగిందండి. ఈ చేంజెస్ అన్నది ఎలా ఉంటుందంటే అసలు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఎలా ఉన్నవారు ఎలా అయిపోయారని. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి డీఫేమ్ సిచ్యువేషన్ అండ్ డీ గ్లామర్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. అంటే వీళ్ళకి ఒక విధమైన మనస్తత్వం అండి. డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా ఉన్న మైండ్ సెట్ ఉన్న వీరి సిచ్యువేషన్ హెల్ప్లెస్ స్టేట్లో అయితే ఉన్నారండి. ఎవరిని హెల్ప్ అడగాలో తెలియట్లేదు. జీవితంలో అందరూ మోసం చేసిన వారు ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో అయితే కనిపిస్తున్నారు. సిచ్యువేషన్ అయితే అంత మంచిగా లేదు. వారి లైఫ్లో జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే వీరి నమ్మిన వారే వీరిని మోసం చేయటం అండ్ వదులుకున్న వారి గురించి ఆలోచించడం. అంటే ఒక మంచిని వదులుకున్నామే అన్న రిగ్రెట్ ఫీల్ కూడా కనిపిస్తుందండి. ఎవరి గురించో 24/7 ఎక్కువ ఆలోచిస్తున్నారు. వారికి పరిస్థితులు అయోమయ పరిస్థితులు అయితే ఉన్నారు. వేడుకుంటున్నారు, గాడ్ని కూడా వేడుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలని. వారికి ఏమీ అర్థం కావట్లేదండి. అర్థమయ్యే పరిస్థితి, అర్థం చేసుకునే పరిస్థితులు అయితే వారు లేరు. వారి ఒకటే ఆలోచన జరిగిపోయిన విషయాల గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ విషయంలో రిగ్రెట్ ఉన్నదా అంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారండి. మీకు సారీ చెప్పే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పర్సను మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఫస్ట్ వర్డ్ వాడేది ఏంటంటే సారీ చెప్పడం. ఇక్కడ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ మాటన్నా పడని వారు అండ్ మీరు మాట్లాడినా పట్టించుకోని వారు, మీ అంటే మీరు వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం కానీ హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ అప్పుడు వారికి లెక్కలేవండి. ఇప్పుడు ఈ పర్సన్కి మీతో అవసరమైతే కనిపిస్తుంది. వారు జరిగిపోయిన విషయాల గురించి సారీ చెప్పడం అండ్ మీకు ఏదో చెప్పాలని ట్రై చేయడం. ఆ ట్రై చేయడంలో వారికి ఒక హెల్ప్ అనేది కావాలండి. మీతో ఎలా మాట్లాడాలి, వారి లైఫ్లో జరుగుతున్న విషయాలు ఎలా మీతో చెప్పాలి, ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీస్, ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నాక వారు సంతోషంగా ఉన్నారంటే లేదంటండి. వారు అనుకున్న జీవితం వేరు, జరుగుతున్న జీవితం వేరు. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నావా, మిమ్మల్ని ఎందుకు మోసం చేసామా, మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టామా అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతున్నారు. మీ నుండి ఎలా దూరం అయ్యారో ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా, మిమ్మల్ని ఎందుకు మోసం చేశామా, ఈ కర్మ అన్నది మీరు ఎంత బాధపడ్డారో. మీ పర్సన్ మీకు దూరం అయిపోతే మీరు ఎలా బాధపడ్డారు, ఎలా డిప్రెషన్లోకి వెళ్ళారు అంటే మీ టైం వేస్ట్ అయిపోయింది. కెరీర్ మీద ఫోకస్ చేయకుండా హెల్త్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేయడం, ఇలా ఎన్నో సమస్యలు అయితే మీరు ఎదుర్కొన్నారు కదా. అలాంటి సమస్యలన్నీ ఇప్పుడు మీ పర్సన్కి మీరు తప్ప ఎవ్వరూ అందుబాటులో అయితే లేరండి. ఇప్పుడు మీ పర్సన్ అనే కాదు, ఈ పర్సన్ మీతో మాట్లాడాలని చూస్తున్నారు అంటే ఇప్పుడు మీరేంటో, అసలు మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వారికి ఒక సహాయం అయితే కావాలి. అంటే ఇప్పుడు వారు నమ్మినవారు కానీ ఇప్పుడు ఎవరి గురించో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆ ఇబ్బంది పెట్టడం వల్ల వీరికి వచ్చింది ఏంటి నష్టం, వీరు నష్టపోయారు కానీ మీరు నష్టపోలేదు కదా. ఇప్పుడు మీరు ఒక రకంగా మోసపోయారు. ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరు ఆ లాస్ అన్నది ఏదో విధంగా ప్రాబ్లం అనేది సొల్యూషన్ అయితే ఉంటుంది. కానీ వీరి లైఫ్ ఇలా కదండి. ఒక నమ్మకం అన్నది కోల్పోయారు. మీరు జీవితంలో
ఎదురు దెబ్బలు తగిలిన వారు, వీరు దెబ్బ కొట్టిన వారు, ఇలాంటి వారిని ఈజీగా ఎవరైతే నమ్మరండి. ఇప్పుడు వీరితో మాట్లాడిన వారు మంచోళ్ళు అనుకుని ఇప్పటి వరకు అనుకున్నారు. ఒక పరిస్థితి బాగోకపోతే వీరి నుండి చాలామంది దూరం అయిపోతున్నారు. ఎక్కడ వీరు హెల్ప్ అడుగుతారా అని వీరికి ఎవరు అందుబాటులో అయితే ఉండట్లేదండి. అందరూ తప్పించుకుంటున్నారు. ఇవన్నీ ఈ సిచ్యువేషన్స్ ప్రజెంట్ మీ పర్సను అయోమయ పరిస్థితి, ఎమోషనల్గా కనిపించడం. ఈ పర్సన్ ఏమిటి అంటున్నారంటే, వీరి లైఫ్లో ఉన్నవారు ప్రజెంట్ దూరం అవుతున్నారు. దూరం చేసుకున్న వారి గురించి ప్రజెంట్ అయితే ఏడుస్తున్నారు. చూడండి, లైఫ్ని అయితే బ్యాలెన్స్ చేసుకోవటం అంటే ఇప్పుడు మీ పర్సన్కి సిచ్యువేషన్స్ కోపం తెప్పిస్తున్నాయి, ఏడుపు తెప్పిస్తున్నాయి, కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్ ఏంటంటే మీతో మాట్లాడాలని చూస్తున్నారండి, కానీ వారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీతో మాట్లాడాలా వద్దా, అసలు మీతో ఏం మాట్లాడాలి, మీకేం చెప్పాలి, మీరు చెప్పకపోయినా అర్థం చేసుకుంటారని తెలుసు, కానీ వారికి మొహం చెల్లట్లేదండి. మనసులో అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు చూడండి, కష్టం వస్తే కన్నీరు ఎలా వస్తుంది, ఆ కన్నీరికి విలువ అన్నది ఎక్కడ తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీరు వారి గురించి ఏడ్చారు కదా, అప్పుడు తెలియని మీ కన్నీరు విలువ ఇప్పుడు ఈ పర్సన్ అయితే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వీరి ఆలోచనలో సిచ్యువేషన్స్ బాధ పెడుతున్నాయని కాదండి, మీలాంటి వారిని దూరం చేసుకున్నామా, మీలాంటి వారిని బాధ పెట్టామా అన్నట్టు ఈ పర్సన్ అయితే ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి మీకు సారీ చెప్పడం అయితే జరుగుతుందండి. ఆ సారీ చెప్పడంలో చాలా ఎమోషనల్ అవుతారు. అంటే వారు ఏదో చెప్పాలి అనుకుంటారు, చెప్పలేరు, కానీ మీరు అర్థం చేసేసుకుంటారండి వారు ఏం మాట్లాడుతున్నారు, వారి పరిస్థితి ఏంటి. ఎందుకంటే మీరు ఈ పర్సన్ని అన్ని విధాలుగా స్టడీ చేశారు. వారు బాధ పెట్టారు కదా అని మీరు మనసులో అయితే పెట్టుకోరండి. ఈ సిచ్యువేషన్ మీరేమంటున్నారు, వారు ఎప్పుడు ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు, అంటే వారి తప్పులను యాక్సెప్ట్ చేస్తారు. తెలుసో తెలియక ఈ పర్సన్ మీకు దూరం అయ్యారే, కానీ ఎప్పటికైనా మీతో మాట్లాడితే చాలు అన్న ఎవరైతే మీ హోప్తో ఉన్నారో ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఈ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ రావాలి అంటే ఈ పర్సన్ లైఫ్ అయితే ప్రజెంట్ అయితే బాగాలేదండి. ఈ కారణం చేత వీరి నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది. కొంచెం మిమ్మల్ని హెల్ప్ అడిగే సిచ్యువేషన్లో అయితే వీరైతే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ పర్సన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసేదేంటి, సారీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ వారి పరిస్థితి బాగోక మీతో మాట్లాడుతున్నారు, కానీ కొంచెం రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారండి. వారి సిచ్యువేషన్ బాగోక చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మరి ఇంకేం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ మీ నుండి దూరం అయ్యాక ఇక్కడ మీ లైఫ్ ఎలా ఉండబోతుందో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఉంచుతాను. అండ్ ఈ పర్సన్ లైఫ్లో మిమ్మల్ని ఎందుకు వదులుకున్నామా అని వారి మనసులో మాటలు మీకేం చెప్పాలనుకుంటున్నారు, ఈ ఎనర్జీస్ కూడా తీద్దాం. ఇవి మీకు సంబంధించిన ఎనర్జీస్, ఇక్కడేమో ఆ పర్సన్కి సంబంధించిన ఎనర్జీస్ అయితే తీద్దామండి. ఇవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. ఇప్పుడు ఈ పర్సన్ వెళ్ళిపోయాక, మీ లైఫ్ నుండి వెళ్ళిపోయాక మీ లైఫ్లో వీరు ఎప్పుడైతే దూరం అయ్యారో అప్పటి నుంచి ఇప్పటి వరకు నెక్స్ట్ ఫ్యూచర్ వరకు ఎలా ఉండబోతుందో ఎనర్జీస్ అయితే తీద్దాం. ద ఫూల్ ఎనర్జీస్. ఇక్కడ మీరేమంటున్నారు, ఇక్కడ మీ లైఫ్ మీరు ఇష్టం, మీరు ఏం చేసినా అది మీ ఇష్ట ప్రకారమే జరగాలి, వెళ్ళేవారు వెళ్ళని. ఇక్కడ మీ లైఫ్లో ఏదైనా సరే రిస్క్ తీసుకునే ఆలోచనలు అయితే మీకు కనిపిస్తున్నాయండి. ఒక మొండితనం అయితే మీలో అయితే స్టార్ట్ అయింది. ఆ మొండితనం ఏంటంటే ఒక కోపంలో తీసుకునే నిర్ణయం కావచ్చు, ఒక బాధలో తీసుకునే నిర్ణయం కావచ్చు. ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసాం కానీ రీజన్ లేకుండా దూరం అయ్యారో అప్పుడే మీరు డిసైడ్ అయిపోయారు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. అసలు లైఫ్ మీదే విరక్తత అయితే ఉన్నారండి. ఇక మీరు ఇప్పటి వరకు సిచ్యువేషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చారు. ఈ రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటంటే మీ జీవితంలో అన్ని విధాలుగా ఒక మనశ్శాంతి కోల్పోయారు, ఒక జీవితంలోని మీ సంతోషాన్ని కోల్పోయారు, అన్నీ టైం వేస్ట్, ఒకరికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల
ఈ ఇంపార్టెన్స్కి మీకు దక్కిన ఫలితం ఏంటంటే ఆ, మీరు ఒక మొండివారుగా అయితే తయారైపోయారండి. ఇంకా లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టు ఇలా మొండిగా అయితే మీరు లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు ప్రజెంట్. అయితే మీ నుండి ఎప్పుడైతే వారు మోసం చేశారో మీకు ఒక నమ్మకం అయితే ఉంది. జీవితంలో ఎవరున్నా లేకపోయినా సరే మీరు ఎవరిని మోసం చేయలేదు. ఒక అడుగు వేసామంటే అది మీకు మంచి జరిగేలా ఉండాలి, కానీ అండ్ ఎదుటివారిని బాధ పెట్టేలాగా, ఎదుటివారిని దూరం చేసుకునేలాగా మీ ఆలోచనలు ఉండకూడదని ఇలా మీరైతే మనసులో అయితే అనుకుంటున్నారండి. చుట్టూ ఉన్నవారు ఏంటంటే మీరు వెళ్ళే దారి సరైనది కాదని, అసలు మీరు ఈ లైఫ్ గురించి రిస్క్ చేస్తున్నారని చుట్టూ ఉన్నవారు కూడా అంటున్నారు. నెక్స్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూసారా? ఇక్కడ మీరు ఒకరిని ఇష్టపడుతుంటే కెరీర్ మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఇక్కడ మిమ్మల్ని వెతుక్కునే కొన్ని అవకాశాలు అయితే వస్తాయండి. ఒక పర్సన్ వస్తారు, ఒక లైఫ్ ఉంటుంది, అండ్ కెరీర్ బాగుంటుంది, మనీ ఫ్లోటింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ మీరు కోరుకున్నది ఒకరి గురించి అయితే, అంటే మనసులో ఒకరిని ఆరాధిస్తుంటే లైఫ్ ఏమో ఒక గిఫ్ట్ ఆఫర్ అయితే ఇవ్వబోతుందండి. ఆ గిఫ్ట్ అన్నది ఎలా ఉంటుందంటే జీవితంలో మిమ్మల్ని అంటే ఇక్కడ 0 నుండి సక్సెస్ లైఫ్లో అయితే ఉంచబోతుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ ఆలోచన ఒకటైతే జరిగే విషయాలు మీకు మంచి లైఫ్ని అయితే ఇస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ జీవితంలో వచ్చి వెళ్ళిపోయిన వారి విషయంలో మీరు ఒక లెసన్ అయితే నేర్చుకున్నారండి. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా వదగాలి, ఇలా ప్రతిదీ నేర్చుకోవటం వల్ల మిమ్మల్ని చూసి ఇష్టపడేవారు కొంతమంది ఉన్నారు, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ లైఫ్ని చూసి ఇలా ఉండాలి అంటే బంధం విషయంలో ఇలా నిలబడ్డారు కాబట్టి మీరు అందరిలో ఒక గుడ్ పర్సన్గా కనిపిస్తున్నారండి సొసైటీలో. ఏంటంటే మీ మొండితనమే ఎదుటివారికి రెస్పెక్ట్ ఇచ్చేలా, అంటే మిమ్మల్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చే సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారు. ఇక్కడ మీ మనసు ఒకరిని కోరుకుంటే మీ మనస్తత్వం అందరిలో ఒక గుర్తింపు అయితే మీకు తెలియకుండా తెచ్చుకున్నది. అంటే మీరు అనుకున్నది ఒకటైతే అనుకున్నది ఒకటి జరుగుతుంది. ఇక్కడ మీకు అనుకోకుండా సక్సెస్ అయితే చూస్తున్నారండి. పెంటికల్స్ అంటే ఒక అబాండెన్స్ అనమాట. అనుకుని జాబ్ కొట్టడం కానీ, ఏదైనా చిన్న బిజినెస్ పెట్టినా ప్రాఫిట్ చూడడం కానీ, ఒక బాధలో తీసుకునే నిర్ణయం కావచ్చు, ఒక మూర్ఖత్వంగా తీసుకునే నిర్ణయం కావచ్చు, ఈ తీసుకునే నిర్ణయంలో మీరైతే సక్సెస్ అయితే చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి 5 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరు జరిగిపోయిన విషయాల గురించే ఆలోచిస్తారు, కానీ కెరీర్ మీద అంత ఫోకస్ చేయలేరండి. లాస్ అంటే జీవితంలో అన్నీ నష్టపోయారని, వదిలేసి వెళ్ళిపోయిన వారి గురించే అండ్ మీ లైఫ్లో ఏం నష్టపోయారో దాని గురించి ఆలోచిస్తున్నారు ప్రెజెంట్. అసలు మీ లైఫ్లో ఉన్న దాంట్లో మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు, లేని వాటి గురించి మీరైతే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇక్కడ చాలామంది డబ్బు విషయంలో మోసపోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అంటే ఒకరి గురించి అప్పులు పాలవడం కానీ, ఒకరి గురించి మీరు ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్ కానీ, ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగితే మీరు ఏదో అప్పు తీసుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళబోతున్నట్టే అనిపిస్తుంది. అంటే మనసులో ఉన్నవారికి మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు నష్టపోయినా పర్వాలేదు, అంటే ఇక్కడ మీకు మంచి జరగవలసింది మీ మంచి మీకన్నా మీ వల్ల ఒకరికి మంచి జరగాలనే ఆలోచన అయితే మీకు కనిపిస్తుంది. 5 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే డబ్బు విషయంలో ఏదో కొంచెం లాస్ అయితే కనిపిస్తుందండి. జీవితంలో ఒక సక్సెస్ ఉంటుంది, ఆ సక్సెస్ చూసి కూడా కొంతమంది మిమ్మల్ని హెల్ప్ అడగడం కానీ ఇలా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఏం జరగబోతున్నాయో చూద్దాం. ఏస్ ఆఫ్ సార్ట్స్. ఇక్కడ మీకు జీవితం మీద క్లారిటీ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది. అంటే కమ్యూనికేషన్ ఏంటంటే మీకు నో కాంటాక్ట్లో లేని వారు కూడా కాంటాక్ట్ చేసి ఒక డబ్బు విషయం మాట్లాడడం, అంటే మీకు ఎవరైతే డబ్బు ఇవ్వాలో ఆ డబ్బు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీకు ప్రజెంట్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది కదా, అండ్ కొంతమంది అయితే అప్పు చేసి కూడా ఒక మంచి చేయాలనే ఆలోచన కనిపిస్తుంది. ఇక్కడ ఏస్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే
మీకు రావాల్సిన అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీతో మాట్లాడిన వారి నుండి కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది. జీవితంలో ఏదో ఒక అవసరం ఉన్నప్పుడు, మీ జీవితంలో ఒక అవసరం వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో అయితే ఉండరండి. అసలు మీ డబ్బు విషయంలో కూడా మీరు ఇబ్బందులు, స్టక్ ఎనర్జీలో అయితే ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మీకు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, మీ దగ్గర రూపాయలు లేకపోయినా సరే అది ఏదో ఒక రూపంలో, హెల్ప్ రూపంలో మీకు ఒక పర్సన్ హెల్ప్ చేయడం కానీ, ఒక కమ్యూనికేషన్ వల్ల మీకు మంచి జరగడం కానీ, సంథింగ్ ఏదో అయితే ఉండబోతుంది. మీరు కోరుకున్నది ఏంటి? మీరు ఎవరితోనో మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడబోతున్నారు కూడా. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే ఒక కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. మీరు లాస్ పోయిన అమౌంట్ మళ్ళీ తిరిగి రాబోతుంది. అండ్ ఒకరి గురించి మీరు అప్పుల పాలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకటి నెగిటివ్ అయితే కనిపిస్తుందండి. ఆ నెగిటివ్ 20%, 30% అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ హ్యాండ్స్ చూసారు కదా. మీ లైఫ్ అన్నది కొత్తగా ప్రారంభం అయితే జరుగుతుంది. అంటే కొత్తగా ఎలా చెప్పాలి అంటే, ఇప్పటి వరకు ఉన్న లైఫ్ అన్నది వేరు. ఇప్పుడు మీకు ఒక 100 రూపాయలు లేని సిచ్యువేషన్ కూడా మీరు చూసుంటారు. ఈ 100 రూపాయల స్థానంలో 1000 రూపాయలకి ఇచ్చే స్థాయిలో మీరైతే ఉంటున్నారండి. అలాంటి లైఫ్ అయితే మీరు ఉండబోతుంది. అంటే కొత్తగా లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఆ చేంజ్ అవ్వడంలో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. నలుగురిలో గుర్తింపు ఉంటుంది. అంటే ఇప్పుడు మీ అవసరం అందరికీ ఉంది, కానీ మీకు ఎవరి అవసరం అయితే లేదు. ఎవరు అవసరం లేదని ఇలా అనుకోకూడదండి. ఏ రోజు ఎలా ఉంటుంది ఎవరికీ తెలీదు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎవరిని హెల్ప్ అడిగినా చేయని వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడిగితే మీరు చేసే స్థాయిలో మీరున్నారు. మీ దగ్గర సిచ్యువేషన్ బాగున్నా బాగోకపోయినా సరే మీ దగ్గర ఒక మంచితనం అయితే ఉందండి. ఈ మంచితనమే మీలోని ఒక పాజిటివ్ లైఫ్గా కూడా ఉండబోతుంది. అంటే ఈ రోజుల్లో కూడా మీలాంటి వారు ఉంటారా అంటే ఉంటారు అన్నట్టే ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు లైఫ్ అనేది కొత్తగా అయితే స్టార్ట్ అవబోతుంది. ఒక కమ్యూనికేషన్ వల్ల మీకు జాబ్ రావటం కానీ, అండ్ బిజినెస్ ఆఫర్ రావటం కానీ, అండ్ ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వారి నుండి డబ్బులు రావటం కానీ, సంథింగ్ ఇక్కడ అబాండెన్స్ అయితే కనిపిస్తుందండి. 6 ఎనర్జీస్ కార్డ్స్ అన్నాను కదా, ఇదిగోండి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మీ గోల్ అయితే రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ లైఫ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నైతే ఎదుర్కొన్నారో, మీరు సిచ్యువేషన్కి రెస్పెక్ట్ ఇచ్చారు. మీరు ఇప్పుడు లాస్ సిచ్యువేషన్లో ఉన్న అణిగిమణిగి ఉన్నారు. కానీ జీవితం మీద అంటే ఒకవేళ వెళ్ళి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే ఆలోచన అయితే లేదండి. మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉన్నారు. ఉంటే ఉంటుంది ఈరోజు, రేపన్న రోజు ఉండదు అన్న ఆలోచన అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒకరి గురించి అప్పు చేయవలసి అయితే ఉంటుందండి. ఇలా ఉంచేస్తాను, మళ్ళీ మీకు అర్థమవ్వదు. ఇది సిచ్యువేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పర్సన్ మీ విషయంలో అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీలు అయితే ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి ఇక్కడ ఇలానే 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ నుండి దూరమైన వారు, వారిని మోసం చేసిన వారు, వారి మనసులోని ఎలాంటి మాటలు ఉంటున్నాయి, ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీరిచ్చే సమాధానాలు. మొదటి కార్డు జస్టిస్ అయితే కావాలంటున్నారంట. ఎస్ అండి. ఇప్పుడు ఈ పర్సను వారికి అర్థమైంది ఏంటంటే మీ వల్ల వారికైతే మంచి అయితే జరుగుతుంది. కర్మ అన్నది అనుభవించుకుంటున్నారని ఈ పర్సన్ అయితే మీకు చెప్తున్నారండి. మిమ్మల్ని అనవసరంగా వదులుకుని ఇప్పుడు చాలా బాధపడుతున్నారని, అండ్ మీరే వారికి జస్టిస్ చేయగలరని ఇప్పుడు ఈ పర్సన్ మనసులో అయితే మాట అయితే ఉంటుంది. చూడండి, ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారంట. మీతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ లైఫ్లో ఉన్న విషయాలు మీతో ఎలా షేర్ చేసుకోవాలి, మీరు అర్థం చేసుకుంటారని తెలుసు కూడా
మీతో మాట్లాడలేకపోతున్నారండి. అంటే వారు చేసిన పనులకి వారికే మొహం చెల్లటం లేదు. మీతో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఇప్పుడు వీరికి ఒక అవసరం ఉంది, ఆ అవసరం ఉన్నది మీరు తీర్చగలరా లేదా, అండ్ మీకు డబ్బు విషయంలో ఇచ్చే విషయంలో కూడా ఆలోచిస్తున్నట్టున్నారండి. అంటే డబ్బు విషయంలో కూడా మీకు ఇచ్చేది కూడా ఉంటుంది కదా, ఈ ఇచ్చే సిచ్యువేషన్ లేకపోయినా సరే మీకు ఫోన్ చేసి కానీ సారీ చెప్పడం కూడా ఉంటుంది. అండ్ ఒక డబ్బు విషయంలో కూడా ఒక అవసరం అయితే ఉంది, అది మిమ్మల్ని అడగటం కూడా ఉంటుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 2 కార్డ్స్ వచ్చేసినాయి. ఇదిగోండి. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారు అంటే, మీరేమో వీరి గురించి హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు. వీరేమో ఇప్పుడు మీతో ఒక డబ్బు విషయం అవసరం ఉంది, మీరేమైనా కోప్పడతారేమో, ఈ డబ్బు విషయంలో అయినా సరే మళ్ళీ ఈ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని నష్టపరిచేలాగా గతంలో ఉండవచ్చండి. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి చాలా నష్టపోయారు జీవితంలో, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితి నుండి బయటపడాలి అంటే ఇప్పుడు వీరికి మీతో అవసరం ఉంది. చూడండి, ఇప్పుడు మీ పరిస్థితి, మీ చేతిలో ఒక 100 రూపాయలు లేని సిచ్యువేషన్లో ఇలా ఇప్పుడు మీకు మోసం చేసిన వారి నుండి మీరు మనీ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీకు మనీ ఇచ్చే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. అండ్ కొంతమంది అయితే మీరైతే అప్పులు చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అన్నాం కదా. ఈ పర్సన్ వచ్చేసి ఇక్కడ మీతో ఎలా మాట్లాడాలి, డబ్బు విషయం ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నారండి. నెక్స్ట్ ఏస్ ఆఫ్ సార్ట్స్, ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్. అంటే చూడండి, మీకోసం ఇక మీరు తిట్టినా ఏమైనా మాట్లాడినా పడే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. అంటే ఎలా అంటే, వద్దనుకున్నవారు వారే, దూరం చేసుకున్నవారు వారే, అండ్ మిమ్మల్ని మోసం చేసిన వారు వారే. ఎలా వెళ్ళారో అలానే సిచ్యువేషన్స్ మళ్ళీ మీతో మాట్లాడించాలని చేస్తున్నాయండి. మీతో మాట్లాడాలంటే ఒక రిస్క్ స్టెప్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది, మీతో మాట్లాడటం అయితే జరుగుతుంది. ఎస్ అండి, మీతో మాట్లాడతారంటండి. ఈ మాట్లాడేది ఏంటంటే, మీరు ఎలా మాట్లాడినా పడే సిచ్యువేషన్లో ఉన్నారు. చూడండి, ఇక్కడ మీరేంటి, జీవితం మిమ్మల్ని మారిస్తే ఈ పరిస్థితులు సిగ్గులేని వాళ్ళలాగా ఇప్పుడు వీరు మాట్లాడేలాగా పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మీకు వీరికి ఇంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే వీరి నుండి కమ్యూనికేషన్ వస్తుందని. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే, మీకు సొసైటీలో గుర్తింపు అయితే ఉందనని. ఈ గుర్తింపు ఎలా ఉందంటే, కొంచెం మిమ్మల్ని వీరికి గతంలో అంత ఇంపార్టెన్స్ అయితే ఇచ్చేవారు కాదేమో, అంటే మిమ్మల్ని లైట్ తీసుకునేవారేమో, గతంలో మిమ్మల్ని లైట్ తీసుకునేవారేమో. ఎప్పుడైతే మీ గురించి నలుగురిలో మంచిగా విన్నారో అప్పుడే వారికి పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయండి. మళ్ళీ మీతో మాట్లాడాలి, ఇక్కడ మీ లైఫ్ సక్సెస్ని చూసి మీరేంటో అర్థమయ్యి వారంతట వారే మాట్లాడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ లైఫ్ మారిందని, మీ లైఫ్లో ఏదో జరుగుతుందని, అండ్ ఇప్పుడు మీరు వారికి హెల్ప్ చేస్తారు, వారిని అర్థం చేసుకుంటారు, మళ్ళీ వారి లైఫ్లో అంటే మీ లైఫ్లో వారిని యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్. చూడండి, ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అన్నట్టు ఈ పర్సను ఇక్కడ మీరు జీవితంలో వారి గురించి అయితే ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఈ పర్సన్ మీకు యాంటీగా ఉన్నవారే మళ్ళీ మీకు ఫేవర్గా మారటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ నుండి అమౌంట్ తీసుకున్నా అనుకోండి, ఆ అమౌంట్ అయితే తిరిగి ఇచ్చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఒక్కొక్కరైతే మీలో కొంతమందికి అయితే మీ పర్సన్ అయితే మీ నుండి హెల్ప్ కావాలని కోరుకుంటున్నారండి. ఇక్కడ మీరు గతంలో మంచి చేసింది, ఇప్పుడు ఆ మంచికి విలువ అన్నది తెలుసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనీ సంబంధించి అయితే కనిపిస్తుంది. ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే ఒకళ్ళు తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నారు. అంటే మనీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మనీ తీసుకునే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎనర్జీస్, ద మ్యాజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్. సన్ కార్డ్ ఎలా వచ్చిందో బాటమ్ ఆఫ్ డెక్ అలా వచ్చింది.
చూడండి, ఇప్పుడు ఈ పర్సన్‌కి మీ మీద రెస్పెక్ట్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు మీతో మాట్లాడే అవసరం అయితే వచ్చిందండి. ఈ అవసరం ఎలా ఉంది అంటే, సిట్యుయేషన్ అయితే బాలేదు. మీ పరిస్థితి బాగోకపోయినా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ అయితే ఏదో విధంగా రావడం అయితే జరుగుతుంది. అంటే మిమ్మల్ని మోసం చేసిన వారి నుండి మీరు మనీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. అండ్ ఒక రిలేషన్ పరంగా అయితే ఈ పర్సను మీతో కాంటాక్ట్‌లోకి వచ్చి సిట్యుయేషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుని ఏ విషయమో మాట్లాడాలని చూస్తున్నారండి. సారీ చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడేంటంటే మిమ్మల్ని మోసం చేసి వారి లైఫ్ తీసుకుని, అంటే మ్యారేజ్ చేసుకున్నవారు వారి లైఫ్లో అయితే సంతోషంగా అయితే లేదు. ఒక క్లిష్ట పరిస్థితులు అయితే వారైతే ఉన్నారు. లైఫ్లో సంతోషం అయితే లేదండి. ఆ సంతోషంలోని ఇప్పుడు సాడ్గా మారిపోవడం, ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచించి మిమ్మల్ని ఎందుకు వదులుకున్నావా అని బాధపడుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని డబ్బు విషయంలో మోసం చేశారు కదా, ఆ డబ్బు విషయంలో ఎలా మోసం చేశారో ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటే ఎప్పుడు జీవితం అలానే ఉండిపోదండి. ఏదో ఒక రోజు ఒక అవసరం అయితే వస్తుంది. ఇప్పుడు వారు నష్టమైన లైఫ్లో అయితే గడుపుతున్నారు. ఇప్పుడు వారికి ఒక అవసరం వచ్చిందంటే ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి డబ్బు విషయం మాట్లాడడం, డబ్బులు అడగడం అయితే జరుగుతుంది. ఇంకొక ఎనర్జీస్ వచ్చేసి, మీకు ఎప్పటి నుంచో ఎవరి నుండో డబ్బు అయితే రావాలి కదా, ఆ డబ్బు అయితే వస్తుందని కాంటాక్ట్ కూడా వస్తుందండి. ఇక్కడ మీ నుండి దూరమైన వారు నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అండ్ వారు మీతో మాట్లాడతారు. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఈ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఒక డబ్బు పైన మాటలు అయితే జరుగుతున్నాయి. ఇవండి ఈరోజు ఎనర్జీస్. మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ, మీ నుండి లైఫ్లో నుండి దూరమైన వారు కానీ, ఈ సిచ్యువేషన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. మీ లైఫ్ అయితే చాలా బిందాస్ అండి. ఇంకా మీ గోల్ అయితే రీచ్ అవుతున్నారు. ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కలో ఉన్నా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది. ఇక్కడ మీరు కూడా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలండి. కానీ అది ఎలా ఉంటుందంటే, మార్నింగ్ ఒకలా ఉంటుంది, ఈవినింగ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ మీరు ఇబ్బంది పడితే ఈవినింగ్ ఏదో విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది సన్ కార్డ్ ఎనర్జీస్ అనమాట. అంటే లైఫ్లో చీకటి వెలుగులు ఎలా ఉంటాయంటే, మిమ్మల్ని అప్పటికప్పుడు బాధ పెట్టేలా కనిపిస్తుందా, అప్పటికప్పుడు నవ్వించేలా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ లైఫ్ ఇలా ఉంటే వీరి లైఫ్ అయితే ఇలా ఉంటుంది. వీరు ఎప్పుడు ఒక నుండి హెల్ప్ అడిగేవారే కానీ అర్థం చేసుకునేవారైతే కాదండి. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తున్న వారు కానీ, మీ నుండి దూరమైన వారు కానీ, వాళ్ళకి ఒక అవసరం అయితే ఉంది. అవసరాన్ని బట్టి మాట్లాడతారు. అవసరం తీరిపోయాక మళ్ళీ మీతో మాట్లాడకుండా బిజీ పర్సన్లో అయితే మారిపోతారు. ఇది వీరి లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ వేరు, వీరి లైఫ్ స్టైల్ అయితే వేరు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే, ఇప్పుడు మీ పర్సన్కి అవసరం ఉంది కాబట్టి మీ మీద లేని ప్రేమనంతా చూపిస్తారు. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే, ఇప్పుడు మీకు దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలో కమెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బట్టి నేను రీడింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే ప్రతిరోజు డైలీ లవ్ రీడింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తారండి. ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ చేయాలనుకుంటున్నాను, కానీ మనకి ఇక్కడ ఫోన్ ప్రాబ్లం అయితే ఉంది. ఫోన్ గురించి కొంచెం ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఈ ఫోన్ ప్రాబ్లం ఎప్పుడైతే ప్రాబ్లం తీరిపోతుందో అప్పటి నుంచి మనకి మంచి మంచి కంటెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలనుకుంటున్నానండి. అంటే ఇలాగే ఈ కార్డ్స్ ప్రకారం చేయాలని ప్లానింగ్ అయితే ఉంది. మరి మనం అనుకున్నది జరుగుతుందా లేదో తర్వాత చూద్దాం. ఇలా చేద్దామని ఇప్పుడు మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అలానే అసలు టారో అంటే ఏంటి, ఆ టారో ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతాయి, అసలు టారో చేసేవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మీకు ఏదో ఒక రీడింగ్లోని టైం బట్టి చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ టారో వాల్యూ మీకు తెలియాలి. ఒక టారో అన్నది బిజినెస్ పర్పస్గా మార్చేస్తున్నారు, కానీ ఇక్కడ టారోకున్న వాల్యూ పోతుందేమో అన్న ఇదితోటి మీకు టారో గురించి అయితే చెప్పాలి, మాట్లాడాలి అని అనుకుంటున్నాను. రోజు రోజుకి ఒక్కొక్క ఛానల్ పుట్టుకొస్తున్నాయి. పోనీలే, వారి ఇష్టంతో పెడుతున్నారు, ఏదో విధంగా సక్సెస్ అవుతారు. కానీ వారు ఒక చిన్న తప్పు చేస్తున్నారండి. స్టార్టింగ్ చేయడంలోనే పర్సనల్ రీడింగ్ చేస్తానంటున్నారు. మీరు ఇక్కడ ఒక 10 ఉన్నాయి, 20 ఛానల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక ఛానల్లో పర్సనల్ రీడింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టుంటున్నారా, మళ్ళీ వేరే ఛానల్లోకి వెళ్ళిపోయి మీ గురించి అడుగుతున్నారు.
మరి ఇక్కడ ఈ ఎనర్జీస్కి కనెక్ట్ అయిన వారు మళ్ళీ ఆ ఎనర్జీస్కి ఎలా కనెక్ట్ అవుతారు? ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. వీరు ఇప్పుడు చెప్తారు, పాజిటివ్గా చెప్తారు మీ లైఫ్ గురించి. ఇది జరిగే లోపే మళ్ళీ వేరే ఛానల్లోకి వెళ్ళిపోయి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఇప్పుడు వీరు చెప్పింది అయితే జరిగేది కూడా మీకు జరగదండి. వేరే వరకు కనెక్ట్ అయిపోవడం వల్ల ఇక్కడ మీరు డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఇదొకటి అర్థం చేసుకోవాలి. అండ్ రెండోది వచ్చేసి ఇప్పుడు ఎవరితో పడితే వారితో పర్సనల్ రీడింగ్ చేసుకుని మళ్ళీ మాలాంటి వారిని అడిగితే అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఎవరైతే పర్సనల్ రీడింగ్ ఇచ్చారో వారినైతే అడగండి. కానీ ఇక్కడ మీకు కంటెంట్స్ ఏంటో తెలియాలి, ఎవరి దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో తెలియాలి, ఎవరి వాక్కు శుద్ధిగా ఉందో తెలియాలి, ఎవరి వాక్కు వల్ల నిజమవుతున్నాయో తెలియాలి. ఇప్పుడు మనకి ఒక అర్హత అయితే ఉండాలండి. ఏ విధంగా మీరు రీడింగ్స్ ఇస్తున్నారు అన్న సమాధానం మాకైతే ఉండాలి. నా దగ్గర అయితే అన్ని రకాల సమాధానాలు అయితే ఉన్నాయి. సో నేను ఏ విధంగా అయినా సమస్యలు ఎదుర్కోగలను, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకునే సిచ్యువేషన్లో అయితే ఉన్నాను. కానీ ఎక్కడో పర్సనల్ రీడింగ్ తీసుకుని నన్ను అడిగితే నాకు ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఏ టారో రీడర్ దగ్గర మీరు మోసపోతే మమ్మల్ని అయితే అడగొద్దు. ఓకే, ఇది సిచ్యువేషన్. నాకైతే నేను ఎవరు పడితే వాళ్ళకి పర్సనల్ రీడింగ్ అయితే ఇవ్వనండి. ఏ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ ఇవ్వాలో ఆ సిచ్యువేషన్స్కే పర్సనల్ రీడింగ్ ఇస్తాను. నాకేంటంటే ప్రతిదీ సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటాను, నాకు అంత టైం అయితే ఉండదు. లైవ్ రీడింగ్స్ కూడా చేస్తాను కానీ దానికి ఒక పర్పస్ ఉంది అండ్ ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. మళ్ళీ ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలండి. ఇక్కడ కమెంట్స్లోని జరుగుతుందని చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. మీకు విషయం తెలుసా? మీ ప్రతి కమెంట్కి నేను ఎనర్జీస్ చెక్ చేసి మీకు రీడింగ్ అయితే ఇస్తున్నానండి. అది ఎప్పటి నుంచో మీకు చెప్తూనే ఉన్నాను. జరుగుతుందని మన్నాడు కమెంట్ పెడుతున్నారు. ఆ కమెంట్ పెట్టింది మళ్ళీ వేరే ఛానల్లో కూడా అదే కమెంట్ పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టు? సో ఇప్పుడు నేను ఏంటంటే నేను ఎవరికైతే ఎనర్జీస్ యాక్టివ్ చేశానో ఆ ఎనర్జీస్ నుండి వారు డిస్కనెక్ట్ అయితే అయిపోయారు. అది నాకు సంబంధం లేదు, జరిగేది కూడా జరగదండి. అది రివర్స్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మా పర్సన్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి, ఇలా ఏడిపిస్తున్నారంటే నాకు ఏ సంబంధం లేదు. పాజిటివ్గా యాక్టివ్ చేస్తే అది మీ స్వంత తప్పేదాలండి, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ ఛానల్లో చెప్పింది జరిగితే జరిగిందని చెప్పండి, ఇక్కడ వరకే. వేరే ఛానల్లో చెప్పిన వాళ్ళు జరిగితే అక్కడే కమెంట్ పెట్టండి. మళ్ళీ అక్కడ జరిగిందని అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ జరిగిందని ఇక్కడ కమెంట్ పెట్టి ఏదో ఒక ఛానల్కే స్టిక్ అవ్వండి. అంటే అన్ని ఛానల్ చూస్తే చూడొచ్చు, కానీ ఇక్కడ జరిగిందని ఇక్కడ పెడుతున్నారు, వేరే చోట పెడుతున్నారు. అసలు మీరు ఏం కమెంట్ చేస్తున్నారు? మీకు ఏమైనా అర్థం ఉందా? మీకు జరిగేది కూడా మీ చేతులారా అయితే వదిలేసుకుంటున్నారండి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి. అండ్ ఇంకోటి ఏంటంటే టారో ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. టారో ఛానల్కు గౌరవం అన్నది ఉంది, ఆ గౌరవం కాపాడుకోవాలని నేను ఇలా మాట్లాడడం అయితే జరిగింది. సో ఇక్కడ కొన్ని రోజులుంటే టారో పరువు పోయేలా కనిపిస్తుందండి. నా బాధ అది. ఏ ఛానల్ ఎలా ఉంటుందో కంటెంటు అండ్ ఎవరు ఎలా రీడింగ్స్ ఇస్తున్నారో ఇవన్నీ మీరు గుర్తించాలి, గమనించాలి. మీరు ఎవరి విషయంలో మోసపోకూడదండి. ఇక్కడ మీరు చాలా లాస్ పోయారు, జీవితంలో చాలా లాస్ పోయారు. ఇక మీరు కూడా ఇక్కడ ఈ టారో ట్రీడర్స్లోని మీరు ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అసలు వారు కరెక్ట్ రీడింగ్ ఇస్తున్నారా, వారు చెప్పేది నిజమా, ఇవన్నీ అర్థం చేసుకుంటే మీ లైఫ్లో జరిగిన దానికి జరగబోయేదానికి సమాధానం అయితే దొరుకుతాయి. కానీ 10 ఛానళ్ళు 10 బాగా చెప్తున్నారు కదా, అది చెప్పేది నిజమైపోతాయి. అంటే జనరల్ రీడింగ్ వేరు, పర్సనల్ రీడింగ్ వేరు. అసలు జనరల్ రీడింగ్ వేరు, పర్సనల్ రీడింగ్ వేరు అనమాట. జనరల్ రీడింగ్ అంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కాబట్టి కొంతమందిగా జరుగుతుంది. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే అసలు మీ లైఫ్లో ఏ విషయం అయితే జరగదో దానికి సమాధానం అయితే దొరుకుతుంది. ఇదే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఛానల్ మీద నమ్మకంతో ఫాలో అవుతున్న వారందరికీ మంచి మంచి కంటెంట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అనే కాదు, ఇంకా మంచి కంటెంట్స్ ఈ ఛానల్లో ఉండాలని, చేయాలని, ఇంకా మీ సపోర్టు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.